సరే ఆయన అంటాడు నేను నిన్న మొన్న చూస్తున్న మంత్రులు మాట్లాడుతున్నారు జూబ్లీ హిల్స్ అంట కాంగ్రెస్ గెలుస్తూనే అభివృద్ధి జరుగుతుందంట మరి 24 నెలలకెళ్ళి ఎవడునోడు కాంగ్రెస్ కాకపోతే రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ ఉంది కదా మరి 24 ఏళ్ళకెళ్ళి ఎందుకు ఏం చేయలేదు నువ్వు 2 ఏళ్ళకెళ్ళి ఎందుకు రోడ్లు వేయలేదు ఎందుకు మోరీలు కడతలేవు ఎందుకు ఏం డెవలప్మెంట్ చేయలేదు ఇలా కొత్తగా ఎలక్షన్ రాగానే డెవలప్మెంట్ అని మాట్లాడుతుండు ఆయన ఏం డెవలప్మెంట్ చేస్తుంది కాంగ్రెస్ మీరు 65 ఏళ్ళు పరిపాలించారు దేశం 65 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండే నువ్వు చేసేడుంటే మస్తుగా చేసేడుండే కేసీఆర్ కట్టినట్టు హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు మీ షేక్పేట్ ఫ్లైఓవర్తో సహా కట్టింది ఎవరు కేసీఆరేనా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒకటి కాదు రెండు కాదు మరి 45-50 ఏళ్ళు సరిపోలేదా కాంగ్రెస్ వానికి షేక్పేటలో ఫ్లైఓవర్ కట్టనికే ఏనాడన్నా కట్టిరా ఆలోచన చేసిరా షేక్పేట ఫ్లైఓవర్ కట్టింది కేసీఆరే షేక్పేట్తో పాటు హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా 42 ఫ్లైఓవర్లు అండర్ పాస్లు బ్రిడ్జులు ఇవన్నీ కట్టింది కేసీఆరే ఒక ఫ్లైఓవర్లు కట్టుడే కాదు గరీబోళ్ళకు మేలు చేసిండు కేసీఆర్ బతుకమ్మకు చీరలు పెట్టిండా కాంగ్రెస్ వాడు పెట్టిండా మీకు స్పెషల్గా పంపిండా షేక్పేటకు పంపిండా కేసీఆర్ ఉన్నప్పుడు వస్తుండేనా रमजान तोहफा मिला के आपको रेवंत रेड्डी दिए रमजान का तोहफा आपको केसीआर देते थे बतुकम्मा में हिंदू बहनों को साड़ी देते थे रमजान के टाइम पे आपको तोहफा देते थे क्रिश्चियन अगर है तो आपको क्रिसमस के दौरान क्रिसमस गिफ्ट मिलता था अभी इन्हों आने के बाद चल रहा है सब कुछ तोहफा मिल रहा है आपको कुछ तोहफा नहीं कुछ नहीं सारे बैंगन के बातें करना हथेली में जन्नत दिखा के वोट आ लेना बस वोट मिल गया गद्दी मिल गई गद्दी पे बैठ के चूना लगाना भाग जाना बस उतना ही है बैंगन की बातें समझते ना आप हैदराबाद में बोलते ना बैंगन की बातें कर रहा है ना बोल के रेवंत रेड्डी जो है कांग्रेस पार्टी जो है बैंगन की बातें करने में माहिर है क्या क्या बोले कुछ भी हथेली में जन्नत दिखा के 420 वादे करके क्या क्या नहीं बोले आपको हर खवातीन को हर हमारे बहन को 2500 रुपया देता हूं बोले रेवंत रेड्डी दिए किसी को 2 साल में आप देते क्या फिर से हर बुजुर्ग हमारे जो घर में है जिनको वजीफा मिलता था आसरा का 2000 केसीआर साहब जो बढ़ा के 200 से बढ़ा के 2000 करे उनको झूठा वादा बोले झूठा वादा करे 4000 करता हूं बोले 2 साल हो गए किसी एक को मिला आज तक किसी को नहीं मिला बच्चियों के शादी में बोले 1 तोला सोना देता हूं बोले केसीआर साहब 1 लाख रुपया दे रहे मैं 1 तोला सोना देता हूं बोले मिले किसी को 1 लाख एक तोला सोना मिले किसी को सबके सब बैंगन के बात आए एक नहीं 2 नहीं ऐसे 420 बोले बैंगन के बात बोल के वोट ले लिए फिर आज एक वादा भी मुकम्मल नहीं करे एक वादा भी आज तक पूरा नहीं करे और फिर एक बार वोट मांगने आ गए किस बेसिस पे आ गए आप क्या दिखा के पूछेंगे आप एक घर बांधे यहां पे एक घर दिए एक गरीब को घर दिए एक मकान का पट्टा दिए किसी को एक गरीब को कोई पट्टा दिए आप कितने घर गिराए आप हाइड्रा के नाम पे इसीलिए मैं बोल रहा हूं आप शेखपेट के हमारे जो भाई है बहन है सबक सिखाने का है कांग्रेस पार्टी को अगर ये इलेक्शन कांग्रेस हारता उसका कोई नुकसान नहीं होता उसका हुकूमत नहीं खत्म होता पर उनको एहसास होता कि अवाम गुस्से में है ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ ఓడిపోతే అలా కచ్చిన నష్టం ఏం లేదు సర్కార్ ఏం పడిపోదు కానీ ఈ ఎలక్షన్ల గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్ళకు బుద్ధి వస్తుంది అగో ప్రజలు కోపం మీద ఉన్నారు 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు స్కూటీ లేకపోతే ఊకోరు జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు బుద్ధి చెప్తారు రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మేదారి దయచేసి తీసుకోవాలి భయపెడతారు వచ్చి నాకు తెలుసు ఇక మన బస్సులకు వస్తారు నిన్న మొన్నటిదాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు ఇంటింటికి వస్తాడు అక్క అంటాడు చెల్లె అంటాడు వదినే అంటాడు కోడలు అంటాడు వరసలు కలుపుతాడు మస్తు కథలు చెప్తారు ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు వస్తూనే ఉన్నాయి పైసలు కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది ఏం చెప్పాలి నీకు ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు నేను ఒక్క మాట అడుగుతున్నా కరోనా వచ్చింది యాదికుందా అందరికీ మర్చిపోయారా 5 ఏళ్ల కిందట కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూసబడుతుందని మొత్తం కారోబార్ బంద్ అయింది కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో కారోబార్ బంద్ సున్నా ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా ఒక్క పైస లేదు బుడ్డ పైస లేదు ప్రభుత్వంలో మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగినాయా రైతు బంద్ ఆగిందా కేసీఆర్ కిట్లు ఆగినాయా మరి సున్నా పైసలు ఉన్నప్పుడు రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా మరి గింత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా 2 ఏళ్ళు అయిపోయాయి కదా
రెండేళ్ళు సరిపోలేదు అయ్యనికే ఇంకా కూడా తొంపులు పెట్టుడు ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు కేసీఆర్ని తిట్టుడు मैं कल परसों एक देखा था कोई अच्छा पोटा एक कोई रील बनाया हैदराबाद का पोटा कोई जबरदस्त रील बनाया 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते एक गाना है तेरा नाम लिया ये केसीआर చూపెట్టుకుంటా तुझे याद किया అంటే రెండేళ్ళు కేసీఆర్ ను యాద్ చేసుకునుడు తిట్టుడు ప్రతి స్పీచ్ లో తప్ప పీకిందేముంది రెండేళ్ల కాంగ్రెస్ వాడు ఒక్క కొత్త పని ఒక్క బుడ్డ పైస పని గట్టిగా అడిగినావు అనుకో ఏమయ్యా రేవంత్ రెడ్డి ఏం చేసినావు 2 साल में అంటే ఆయన ఏమంటుండే ఎరికేనా ఇప్పుడు నేను ఒక చిన్న కథ చెప్తా మీకు ఇప్పుడు మీరు ఇక్కడ అప్పు లేని వాళ్ళు ఉన్నారా कर्जा नहीं है आदमी कोई है क्या यहाँ पे అప్పు లేని వాళ్ళు ఎవరైనా ఉంటే శైలా పట్టురు జరా हमारे इब्राहिम भाई को शायद नहीं है కాదు కాదు అప్పు లేనోడు ఎవడు ఉండడు అప్పు ఉన్నోళ్ళు అందరూ అప్పు ఉన్నోళ్ళే ఎట్లుంటుంది అంటే కాకపోతే అప్పు తీసుకుంటాం అందరం అప్పుడు నేను శ్రవణ్ భాయ్ దగ్గర అప్పు తీసుకున్నా అనుకో ఒక 5 लाख తీసుకున్నా అన్నా జర కడతనే ఒక 2 నెలలు ఇస్తా మళ్ళీ వాపస్ ఇస్తా నువ్వు జర అయ్యే నాకు అర్జెంట్ ఉందంటే ఇచ్చిండు శ్రవణన్న ఇచ్చినాక ఇక 2 నెలలు అయిపోయినాయి శ్రవణన్న ఫోన్ కొడుతుండు ఎప్పుడు ఇస్తావో పైసలని నేను ఎత్తుతలేను పైసలు లేవు నాకు ఏం చేయాలి మరి ఫోన్లు కట్ చేస్తున్నా ఐఎమ్ బిజీ కాల్ లెటర్ అని మెసేజ్లు పెడుతున్నా ఇక శ్రవణ్ భాయ్ ఆయనతో అటు ఇటు చూసిండు ఇక షేక్పేటలో ఆయన ఉంటాడు నేను గిన్నె ఉంటా బంజారా హిల్స్లో ఆయనతో ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి పట్టుకున్నాడు ఏమైనా నువ్వు గమ్మత్తున్నావు నువ్వు మొన్న పైసలు ఇస్తా అన్నావు తీసుకున్నావు 2 నెలలు ఇప్పుడు ఫోన్లు ఎత్తుతలేవు నకరాలు చేస్తున్నావు ఏం సంగతి అని పట్టుకున్నాడు మరి నేను మర్యాద గల్లోని మంచోని అయితే ఏం చెప్తా అన్నా దండం పెడతానే ఏమనుకోక ఇంకొక 2 నెలలు టైం ఈ ప్లీజ్ ఎందుకంటే నాకు పైసలు ఉడతలేవు కష్టం ఉన్నది రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది రేవంత్ రెడ్డి గారు మొత్తం నాశనం చేసిండు గబ్బు గబ్బు అయిపోయింది జర్రా ఏమనుకో కారోబార్ నడుస్తలేదు అని చెప్తా మర్యాద వస్తున్నాయితే ఇంకో 2 మहीने और मोहलत दो बोल के पूछता కానీ రేవంత్ రెడ్డి ఏమంటుండే ఎరికేనా ఏమైనా నువ్వు 100 రోజులలో అన్ని ఇస్తానో మరి 2 ఏళ్ళు అయిపోయి ఏం పత్తలేవు ఏం సంగతి ఎప్పుడు ఇస్తావు పైసలు అంటే ఏమంటుండే ఎరికేనా రేవంత్ రెడ్డి ఏం చేస్తారు బా మీరు నన్ను కోసుక తింటారా నేను ఇయ్యపో ఇంత కుల్ల మాట్లాడుతున్నా ఆయన చూసిర్రా మీరు కోసుక తినాలన్నట్టు ఆయన ఏమన్నా సేపా జామకాయ నా కోసుక తినడానికి ఏమిటిది ఆయన కోసుక తింటారా అంట ఎవడన్నా ముఖ్యమంత్రికి ఇస్తూ మాట్లాడటం చూసినామా మనం ఎన్టీ రామారావుని చూసినాం తర్వాత చంద్రబాబు నాయుడుని చూసినాం రాజశేఖర రెడ్డిని చూసినాం కేసీఆర్ని చూసినాం ఇప్పుడు ఈయనను చూస్తున్నాం వాళ్ళని చూసినాక ఈయన చూస్తే ఎట్లా అనిపిస్తుంది అసలు ఎవడన్నా ముఖ్యమంత్రి సెక్రటేరియట్ పోయి ఇక్కడ వాళ్ళు అంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా అవి లేవు అన్నోడు ఎవడన్నా ఉన్నాడు 5 వరకు ఇక గిసొంటోడు లంకె బిందెలు ఎవడు ఎత్తుకుతాడమ్మా నాకు అర్థం కాదు ఎవరు గసంటోళ్ళు ఎత్తుకుతారు పాకెట్ మార్గాలు దొంగలు ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడతాడు అట్లా మాట ఇంకా ఘోరం ఆయన భాష ఏం భాష అది నీ గుడ్లు వీకి గోటీలాడతా నీ పేగులు తీసి మెడలేసుకుంటా పేగులు మెడలేసుకుంది నేను నాకు అర్థం కాదు బోటి కొట్టేటోను నువ్వేమన్నా పేగులు మెడలేసుకుంటా గుడ్లు వీకి గోటీలాడతా ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా ఇంకా ఘోరం ఏమిటి తెలుసా ఇగో ఇప్పుడు బాకీ లేనోడు అప్పు లేనోడు ఎవడు ఉండడు ప్రపంచంలో అది రాష్ట్ర ప్రభుత్వం అయినా మనిషి అయినా కుటుంబం నడిపే ఒక ఆడపిల్ల అయినా అందరికీ బాకీ ఉంటుంది మరి బాకీ ఉన్నప్పుడు ఎట్లా నడుపుతాం మనం లోపల బనీన్కు పొక్కలున్నా మీదికెళ్ళి మాత్రం ఖడకంగి వేసుకొని తిరుగుతాం ఎందుకు మరి బయట మళ్ళీ అప్పు ఉంటానా వద్దా రొటేషన్ తిప్పాలనా లేదా అట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు మా రాష్ట్రం దివాలా తీసింది మా రాష్ట్రం క్యాన్సర్ పేషెంట్ అయిపోయింది మా రాష్ట్రం సంకనాకిపోయింది నేను ఢిల్లీకి పోతే నాకు ఎవడు అపాయింట్మెంట్ ఇస్తలేడు నన్ను దొంగ లెక్క చూస్తారు మరి దొంగ లెక్క చూడకుండా ఎట్లా చూస్తారు నాకు అర్థం కాదు ఇంకొక మాట అంటుండు అపాయింట్మెంట్ ఇస్తలేరండి నాకు ఆడ పోతే చెప్పులు ఎత్తుకపోతాడని అపాయింట్మెంట్ ఇస్తలేరంట ఇక ఇట్లా మాట్లాడినాక ముఖ్యమంత్రి ఎవడన్నా వస్తాడు ఆ కొత్త గీడికి ఉన్న కంపెనీలు పారిపోతాయి తప్ప ఎవడన్నా కొత్తవాడు వస్తాడు ఇక గిసొంటి వాడు అంటే అభివృద్ధి చేస్తాడు రేపు షేక్పేటకు ఈయన కాడనే రూపాయి లేదు తెలుగులో సామెత చెప్తారు చూడు మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనె పెట్టిండట వెనకకెవడో ఓ గట్ల ఆయనకంటే పైసలు లేవంట కానీ డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ కోటేయాలనంట యాడికెళ్ళి చేస్తావు డెవలప్మెంట్ మరి పైసలు లేకపోతే దయచేసి నేను మిమ్మల్ని అడిగేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే ఎలక్షను ఒక మంచి మోక మీకు